కర్నూలు జిల్లా చిలకలడోన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బొలెరో లారీ ఢీకున్న ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడ్డంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై సీఎం ఆరా తీశారు. కర్ణాటకకు చెందిన భక్తుల వాహనం మంత్రాలయం దర్శనానికి వస్తుండగా తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రమాదం జరిగిందని, ఘటనా స్థలంలోనే 8 మంది మృతి చెందారని వివరించారు. గాయపడిన 10 మందికి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, తీవ్రంగా గాయపడిన వారిని కర్నూలు జీజీహెచ్కు తరలించి వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కష్టపడి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేస్తామని, మరియు వారిని ఆర్థికంగా బలోపేతం చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత తనదని పేర్కొంటూ టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్ కలిసికట్టుగా ప్రత్యర్థులపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేష్ చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కష్టపడతానని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రత్యర్థుల వేధింపులకు భయపడకుండా పోరాడిన కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని, వారి త్యాగాల వల్లే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ ఎత్తేస్తామని, పెండింగ్ లో ఉన్న బిల్లులను త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని లోకేష్ వెల్లడించారు. మై టీడీపీ యాప్ ద్వారా ప్రతి కార్యకర్త పనితీరును ట్రాక్ చేస్తున్నామని, పార్టీ కోసం కష్టపడే వారికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం తమ కుటుంబానికి మరియు పార్టీకి ఎంతో కలిసి వచ్చిన ప్రాంతమని, ఇక్కడ పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. అలాగే నియోజకవర్గంలో ఇప్పటికే 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో చంద్రగిరిని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడుమ తిప్పకుండా ఎన్ని కేసులు పెడతారా పెట్టుకోబోండి, మీసాలు తిప్పి రా రా అని పిలిచిన ఏకైక కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మనందరం చూసాం, పుంగనూరులో ఒక తాతే ఉన్నాడు, అంజిరెడ్డి తాత. లోకల్ బాడీ ఎన్నికలు వస్తే ఆయన నామినేషన్ పత్రాలు లాగాలనుకున్నారు. తొడగొట్టి మీసాలు తిప్పి రా 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 అనిన అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రనే మీ లోకేష్కి ఒక స్ఫూర్తి. అంతెందుకు పల్నాడులో పోలింగ్ బూత్కి అండగా నిలబడిందని, వాళ్ళు రిగ్గింగ్ చేస్తే ఆపుతున్నారని మంజులా గారిపైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడే వరకు నిలబడిన మంజులా గారే మీ లోకేష్కి స్ఫూర్తి. కార్యకర్తలే అధినేత అని చెప్పిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు నేడు ఎప్పుడు మీకు మేము అండగా నిలబడతాం. ప్రభుత్వ కార్యక్రమాలు నాకు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి ఉంటే కూడా కంపల్సరిగా కార్యకర్తల సమావేశం పెట్టుకుని ప్రతి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే మేము వేరే కార్యక్రమాలు కూడా వెళ్తాం జరుగుతుంది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు కలిసికట్టుగా మద్దతు తెలపాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 17న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అమరావతి వేదికగా మహిళా బిల్లును ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన వెంటనే అక్కడే మద్దతు తెలుపుతూ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో ఎన్డీఏ భాగస్వామి పక్షాల నేతల సమావేశం జరిగింది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు కలిసికట్టుగా మద్దతు తెలపాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ నెల 17న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అమరావతి వేదికగా మహిళా బిల్లును ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే వైసీపీ సహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను
ఆహ్వానించాలని కూటమి నేతలు నిర్ణయించారు. ప్రజాప్రతినిధులతో పాటు మహిళా ప్రముఖుల్ని ఈ వేడుకకు ఆహ్వానించాలని నేతలు తీర్మానించారు. ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన వెంటనే అక్కడే మద్దతు తెలుపుతూ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఢిల్లీ పరిణామాలపై కూటమి నేతల మధ్య దాదాపు 2.5 గంటలకు పైగా కీలక చర్చలు సాగాయి. పార్లమెంట్ ముందుకు రానున్న నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధానంగా చర్చించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై వివిధ పార్టీలు లేవనెత్తిన సందేహాలపైన చర్చ జరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో 50% సీట్ల పెంపు లేదని కొన్ని పార్టీలు చేస్తున్న వాదనలపైన కేంద్ర పెద్దల నుంచి స్పష్టత తీసుకున్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర న్యాయశాఖ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి సహా మరికొందరితో మాట్లాడి బిల్లుపై వివరణ అడిగారు. జనాభాతో సంబంధం లేకుండా, దక్షిణాదికి రాజకీయంగా నష్టం లేకుండానే బిల్లు రూపొందిందని కేంద్ర పెద్దల నుంచి స్పష్టత తీసుకున్నారు. ప్రోరేటా ప్రకారమే సీట్ల సంఖ్య పెరుగుతుందని సీఎం చంద్రబాబుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. వారిచ్చిన వివరణపై సీఎం చంద్రబాబు సహా పవన్, మాధవ్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. 50% నియోజకవర్గాల సీట్ల పెంపుపై దక్షిణాదికి ఎలాంటి నష్టం లేదని, దీనిని రాజకీయంగా కలిసికట్టుగా స్వాగతించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ నిర్ణయించారు. ఈ సందర్భంగా కొన్ని పార్టీలు దీనిపై చేసేది అనవసర దుష్ప్రచారమని నిర్ధారించారు. నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం కావడంపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హర్షం వ్యక్తం చేస్తూ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. పార్టీ పట్ల లోకేష్కు ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ మరియు కార్యకర్తల పట్ల ఆయనకున్న అంకిత భావమే ఈ ఉన్నత పదవికి కారణమని ఆమె కొనియాడారు. కార్యకర్త కష్టంలో అండగా నిలిచే వ్యక్తికి దక్కిన తగిన గుర్తింపు ఇదని, పార్టీ కమిటీల్లో యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ తెలుగుదేశం కొత్త శకానికి నాంది పలికిందని ఆమె పేర్కొన్నారు. లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆమె ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీలో ఎంతో ప్రతిష్టాత్మకమైన జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఈరోజు నా సోదరుడు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు నియమితులవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పార్టీ పట్ల నిబద్ధత, ఒక క్రమశిక్షణ, ఎస్పెషల్లీ పార్టీ కార్యకర్త పట్ల అతనికి ఉన్న అంకిత భావం, ముఖ్యంగా పార్టీ కార్యకర్త ముఖ్యం, పార్టీ కార్యకర్త తర్వాతే నాయకుడు అని చెప్పి ప్రతిసారి మాకు చెప్పడమే కాకుండా పార్టీ కార్యాలయం మనకి సొంతింటితో సమానం. ఏదైనా మన సొంతిల్లు అన్నది మనం జాగ్రత్తగా కాపాడుకుంటేనే మనం మనుగడ ముందుకెళ్తామన్న ఒక మంచి దిశానిర్దేశం ఇచ్చి కార్యకర్తలందరికీ ఒక భరోసాగా ముందుకు నడిపించడమే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో కాదు, ఈరోజు ఓపెన్ అయిన ఈ పార్టీకి సంబంధించిన ఈ జాతీయ కమిటీ, అదేవిధంగా రాష్ట్ర కమిటీల్లోని కూడా ఈరోజు యువతకి ప్రాధాన్యత ఇవ్వడం, అదేవిధంగా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ కాకుండా ఈరోజు ఒక న్యూ ఎపిసోడ్కి ఈరోజు మనం తెరలేపినట్టే. అంటే ఒక మండల పార్టీ అధ్యక్షుడు, ఒక క్లస్టర్ ఇన్ఛార్జెస్ని కూడా పాలిట్ బ్యూరో స్థాయికి తీసుకురాగలం అని ఆయన ఎప్పుడు కూడా చెప్పేదాన్ని ఈరోజు ఆచరణ రూపంలో తీసుకొచ్చే పరిస్థితి. సో ఇవన్నీ వెలిసి ఈరోజు పార్టీ కూడా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు అద్భుతంగా రాణిస్తారని మేమందరం కూడా ఆశిస్తున్నాము. అది కంపల్సరీగా జరుగుతుంది. ఆయనగా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ, అట్ ద సేమ్ టైం ఇంత మంచి అవకాశం ఇచ్చిన నారా లోకేష్ గారికి, అంత అవకాశం ఇచ్చిన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం నిర్మించేందుకు ₹1 కోటి సమకూరాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఆలయం, మసీదు, చర్చి నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరని, పర్మిషన్ లేకుండా రామాలయం కడుతున్నట్లు పిటిషన్ ద్వారా వారు కోర్టుకు చెప్పారన్నారు. అనుమతి లేని చర్చిలపైన చర్యలు ఉండాలని తాను చెబుతున్నట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో రామాలయం నిర్మించేందుకు ₹1 కోటి సమకూరాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలియజేశారు. నగదు మొత్తం భక్తులే ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. త్వరలో అన్ని అనుమతులతో రామాలయం నిర్మిస్తామని తేల్చి చెప్పారు. ఆకివీడిలో రామాలయం ఉందని ముందుగా తనకు సాక్షి మీడియా ద్వారానే తెలిసిందని, రాముడి కోసం వెళ్తే తనపై దాడి చేయించారని డిప్యూటీ స్పీకర్ ఆరోపించారు. అనుమతి లేకుండా రామాలయం కడుతున్నామని న్యాయవాది జడ శ్రావణ్ సహా మరో 2 హైకోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగిందన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామ. ఆలయం, మసీదు, చర్చి నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరని, పర్మిషన్ లేకుండా రామాలయం కడుతున్నట్లు పిటిషన్ ద్వారా వారు కోర్టుకు చెప్పారన్నారు. అనుమతి లేని చర్చిలపైన చర్యలు ఉండాలని తాను చెబుతున్నట్లు రఘురామకృష్ణరాజు తెలియజేశారు. అయితే పిటిషన్లు వేసిన వారు నిర్వహిస్తున్న చర్చిలకు ఎటువంటి అనుమతి లేదని ఆయన ఆరోపించారు. అనుమతులు లేకుండా రామాలయం నిర్మాణం జరిగిందని కోర్టుకు తాను విన్నవించినట్లు చెప్పుకొచ్చారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులను తాను కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన రామాలయం పునర్నిర్మాణానికి అనుమతి ఉండాలని జడ శ్రావణ్ కోర్టులో చెప్పారన్నారు. అదే రూల్ ప్రకారం కలవరి సతీష్ ప్రార్థనా మందిరానికి అనుమతి ఉండాలి కదా అని ప్రశ్నించారు. అంటే అక్కడ ఉన్న రామాలయం మళ్ళీ తిరిగి పునర్నిర్మాణానికి
అవసరం లేకపోయినా చట్ట ప్రకారం మళ్ళీ కొంత కన్ఫ్యూజన్ ఎందుకు అన్న ఉద్దేశంతో మళ్ళీ తిరిగి అప్లై చేయడం జరిగింది. అదే సైట్లో బహుశా 10 రోజుల్లో అనుమతులు రావచ్చు. ఈలోపు జడా శ్రావణ్ కుమార్ గారు హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశారు. ఇవాళ 2:15 ఆ లంచ్ మోషన్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే, గతంలో మున్సిపల్ ఏరియాస్లో ఎటువంటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అనగా దేవాలయం కానీ చర్చి కానీ మసీదు కానీ నిర్మించాలి అంటే ఆ స్థానిక సంస్థల అప్రూవల్తో పాటు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అప్రూవల్ కూడా కంపల్సరీ అని చెప్పి వాటిల్లో ఆ నియమ నిబంధనల్లో ఉంది. సో కాబట్టి మాకున్న సమాచారం మేరకు ఈ ఆకివీళ్ళలో ఎటువంటి అనుమతులు లేకుండా వారు రామాలయం కడుతున్నట్టుగా మాకు సమాచారం ఉంది. కనుక ఆ నిర్మాణాన్ని ఆపు చేయాలి, స్టే ఇవ్వాలి అని చెప్పి వారు కోరటం జరిగింది. ప్రభుత్వం తరఫున రెవెన్యూ వారు, మున్సిపాలిటీకి సంబంధించిన జీపీ వారితో పాటు నేను కూడా ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్కి వెళ్ళటం జరిగింది. జడా శ్రావణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా ఈ అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయటానికి వీల్లేదు అని చెప్పి వాదన వినిపించారు. గత 10 రోజులుగా నేను అనుమతి లేని చర్చిల్ని నియంత్రించాలి, ఎందుకంటే మనం చేసిన చట్టాలని, అసెంబ్లీలో చేసిన చట్టాలని మనమే ఫాలో అవ్వకపోతే వాటికి అర్థం ఉండదు, చెయ్యాలి అని చెప్పి నేను గత 10 రోజులుగా చెప్తున్నాను. కనుక నేను చెప్పిన దాని ప్రకారమే నేను ప్లాన్కి నిన్ననే అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు శ్రావణ్ గారు కూడా అదే చెప్పారు. నేను మాట్లాడుతూ కోర్టులో అటు సైడు ఆర్గ్యుమెంట్స్కి, ఎందుకంటే అది ఫైల్ చేసింది ఎవరంటే 3 వ్యక్తులు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన నారా లోకేష్కు రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతిలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ పార్టీకి కొత్త ఊపిరి పోసి యువతలో గొప్ప ఉత్సాహాన్ని నింపారని కొనియాడారు. లోకేష్ కృషితోనే టీడీపీ తొలిసారిగా 1 కోటి మంది సభ్యత్వ నమోదును సాధించిందని, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకొస్తున్న సంస్కరణలు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మనవడిగానో చంద్రబాబు తనయుడిగానో కాకుండా తన స్వయం కృషితో ఎదిగిన నాయకుడని, జాతీయ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో ఆయన నియామకం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి రామానాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి నారా లోకేష్ బాబు గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అన్న ఎన్టీఆర్ గారి మనవడుగా, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడిగా, బాలయ్య బాబు గారి అల్లుడిగా మాత్రమే కాకుండా తన స్వయం కృషితో రాజకీయాల్లో రాణిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. కార్యకర్తల సంక్షేమమే తన క్షేమమని తలిచినటువంటి యువ స్ఫూర్తిగా 60 రోజుల్లో 1 కోటి సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీకి అందించినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. మనందరం కూడా చూస్తున్నాం, ఒక విద్యాశాఖ మంత్రిగా అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, 1 క్లాస్ 1 టీచర్, ఈ రకంగా మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడమే కాదు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో దాన్ని అమలుపరిచేటువంటి విధంగా ఈ 20 నెలల్లోనే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో నారా లోకేష్ బాబు గారి యొక్క కృషిని కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి నారా లోకేష్ బాబు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి కమిటీ చైర్మన్గా, ఎందుకంటే ఆ రోజు 82లో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులైనటువంటి పరిస్థితి. మళ్ళీ 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వినూత్నమైనటువంటి ప్రజా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు పెద్ద ఎత్తున యువత అంతా కూడా రెండవసారి తెలుగుదేశం పార్టీకి రిక్రూట్మెంట్ అయినటువంటి పరిస్థితి. మళ్ళీ 3వసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి పాలన ఉన్నటువంటి రోజుల్లో నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రలో
మళ్ళీ పెద్ద ఎత్తున యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీకి మూడవసారి రిక్రూట్ అవడం ద్వారా రేపు మళ్ళీ 20-30 సంవత్సరాల పాటు ఈ తెలుగుదేశం పార్టీకి ఎదురు లేకుండా ఈ రాష్ట్రంలో కానీ జాతీయంలో కానీ ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలో నారా లోకేష్ బాబు గారి యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను మాకందరికీ కూడా ఎంతో ఉపయోగపడతాయని మీ ద్వారా తెలియదు. దేశంలో మొట్టమొదటి డిజిటల్ జనగణన తొలి దశలో భాగంగా ప్రారంభమైన స్వీయ గణనలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తమ ఇంటి నుంచే సమాచారాన్ని నమోదు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య కోరారు. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణన జరగనున్న నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కయ్య గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రత్యేక స్టాల్ను ప్రారంభించారు. ఈ స్టాల్ ద్వారా ప్రజలకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ పై అవగాహన కల్పించనున్నారు. ఖచ్చితమైన డేటాతో పాటు కీలకమైన జనగణనలో విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు వివరించారు. se.census.gov.in పోర్టల్ ద్వారా ప్రజలు తమ వివరాలను పొందుపరచుకోవచ్చన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ వల్ల సమయం ఆదా అవడంతో పాటు ఖచ్చితమైన డేటా పొందేందుకు వీలుంటుందన్నారు. స్వీయ గణనలో ప్రజలందరూ పాల్గొని జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జేసీ ఇలక్కయ్య కోరారు. కేంద్రం ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజనను అడ్డుకోవాలని సీఎం చంద్రబాబును పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోరారు. బుధవారం ఈ మేరకు చంద్రబాబుకు ఆమె 3 పేజీల లేఖ రాశారు. డీలిమిటేషన్ జరిగితే రాష్ట్ర రాజకీయ ఆర్థిక భవిష్యత్తుకు ప్రమాదమని ఆ లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా సంప్రదింపులు లేకుండా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియను జనాభా ప్రాతిపదికన మాత్రమే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర రాజకీయ బలం, ఆర్థిక అవకాశాలు ఘోరంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయ ప్రాధాన్య విషయం కాదని, రాష్ట్ర అస్తిత్వానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి భీమవరం ప్రాంతానికి చెందిన ప్రముఖ బారిస్టర్ దివంగత శ్రీ చెన్నంశెట్టి శ్రీరాములు నాయుడు సత్యవతి దంపతుల వారసులు ద్వారకా తిరుమలలో హర్షవనం రిసార్ట్స్లో ఈ నెల 14-15 తేదీల్లో ఘనంగా కలుసుకున్నారు. శ్రీరాములు నాయుడు గారి 12 మంది సంతానంతో మొదలైన ఈ వంశవృక్షం నేడు వారి పిల్లలు, మనవలు, మనవరాళ్లతో కలిసి సుమారు 80 మంది సభ్యులతో ఒకే వేదికపై సందడి చేస్తుంది. నూతన సంవత్సరానికి ముందుగా రంగుల పండుగలా సాగిన ఈ వేడుకలో ఆటపాటలు, పాత జ్ఞాపకాల నెమరువేతలతో కుటుంబ సభ్యులంతా ఆనంద క్షణాలను పంచుకున్నారు. యాంత్రికమైన నేటి కాలంలో కుటుంబ బంధాలను బలోపేతం చేస్తూ మూలాలను గుర్తు చేసుకునేలా సాగిన ఈ అపూర్వ కలయిక అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కృష్ణా జిల్లా గన్నవరంలోని శ్రీ శ్రీనివాస జూనియర్ గ్రావిటీ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచి పట్టణ టాపర్లుగా నిలిచారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో కె ప్రణతి కుమారి 460, టి అఖిల 457, టి గాయత్రి 453 అత్యుత్తమ మార్కులు సాధించగా బైపీసీ విభాగంలో పి పుష్పిత 428 మరియు డి కావ్య 421 మార్కులతో సత్తా చాటారు. అన్ని సబ్జెక్టుల్లోనూ మెరుగైన పాస్ పర్సంటేజ్ సాధించిన విద్యార్థులను, వారికి తోడ్పాటు అందించిన అధ్యాపక బృందాన్ని ప్రిన్సిపల్ బోలెం రవికుమార్ మరియు ఇన్ఛార్జ్ స్వప్నను విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పరుచూరి శ్రీనివాసరావు, డైరెక్టర్ నీలిమ అభినందించారు. నాణ్యమైన బోధన వల్లే తమ పిల్లలు ఈ ఘనత సాధించారని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేయగా చైర్మన్ పరుచూరి శ్రీనివాసరావు విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస గ్రావిటీ జూనియర్ కాలేజీ, అదేవిధంగా ఇప్పుడు గన్నవరం శ్రీనివాస గ్రావిటీ జూనియర్ కాలేజీ, 4 జూనియర్ కాలేజీల్లో మరి హైయెస్ట్ రిజల్ట్ ఇవాళ 470కి 466 మార్కులతో సునైనా అని పాప సాధించింది. అమ్మాయి 460కి పైన దాదాపు 70 మంది విద్యార్థులు ఉన్నారు. 460కి పైన 70 మంది విద్యార్థులు మా విద్యా సంస్థల్లో ఉన్నారు. అదేవిధంగా 450కి పైన దాదాపు 200 మంది విద్యార్థులు సాధించారు. సో కాబట్టి ఈ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థల్లో ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో కూడా, ఇక్కడ సెకండ్ ఇయర్ లేదు, మా గన్నవరంలో ఈ సంవత్సరం స్టార్ట్ చేసాం. సో సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో కూడా 989 మార్కులు దాదాపు 10 మందికి వచ్చినాయి. సో కాబట్టి ఈ రిజల్ట్స్ పరంగా చూస్తే అది సెకండ్ ఇయర్ కానివ్వండి, ఫస్ట్ ఇయర్ కానివ్వండి, అదే ఎంపీసీ కానివ్వండి, బైపీసీ కానివ్వండి, ఏ గ్రూపులో అయినా, ఏ విభాగంలో అయినా సరే మా విద్యా సంస్థ గ్రావిటీ విద్యా సంస్థ ముందుందని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. మాకు ఈ బ్రాంచ్లో మేము ఈ రకంగా పిల్లలకి పేరెంట్స్ సపోర్ట్ చేయడానికి ప్రధాన కారకుడైన చైర్మన్ మరియు డైరెక్టర్ శ్రీనివాస్ గారు, నీలమ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే
ఇంకా బ్రాంచ్లు పెట్టి చాలామంది పేద విద్యార్థులకు అందరికీ విద్యను అందిస్తారని ఆశిస్తూ, మాకు గన్నవరంలో స్టార్టింగ్ నుంచి ఎల్లప్పుడూ కూడా మీడియా మిత్రులు కూడా మాకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. మేము ఎప్పుడు ఏ చిన్న ప్రోగ్రామ్ ఉన్నా పిలవగానే వాళ్ళు వచ్చి అంతే వర్క్లున్నా ఫస్ట్ ప్రయారిటీ మాకు ఇచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుని మాకు సహకరిస్తున్నందుకు మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను జూనియర్ ఎంపీసీ చదువుతున్నాను. నాకు 470కి 460 వచ్చినాయి. మొన్న రాసిన ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో. మా కాలేజ్ చాలా బాగుంటుంది. నాకు సపోర్ట్ చేసిన టీచర్స్ అందరికీ, మా ప్రిన్సిపల్ సార్కి, టీచర్స్, చైర్మన్ సార్, డైరెక్టర్ సార్ అందరికీ థ్యాంక్ యూ. నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం. ఇన్ని మార్క్స్ వస్తాయని అసలు అనుకోలేదు. ఇదంతా మా టీచర్స్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. మా కాలేజ్ చాలా బాగుంటుంది. మంచి సపోర్ట్ ఇస్తారు టీచర్స్, బాగా చెప్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.